హాయ్ ఎవ్రీవన్. ఆద్య వాళ్ళ నాన్న కోసం చారు వాళ్ళ నాన్న ఇద్దరు గట్టిగా వెతుకుతున్నారు. ఒక పక్క ఆద్య కూడా వాళ్ళ నాన్న ఎక్కడున్నాడో ఏంటని వెతుకుతూ వెళ్తుంది. ఒక పక్క ఆద్య, ఒక పక్క చారు. వీళ్ళిద్దరిలో కిషోర్ గారు ఎవరికి దొరుకుతారో ఎవరికీ తెలీదనమాట. సో, కిషోర్ ఫోన్ చేసి ఆద్యకి పలానా ప్లేస్‌లో నేనున్నాను రా అమ్మా అని చెప్తాడు. కానీ చారు వాళ్ళ పిన్ని ఈ ఇన్ఫర్మేషన్‌ని చారుకి అందజేస్తుంది. సో, చారు వెళ్తుందా ముందు, ఆద్య వెళ్తుందా అనేది తెలుసుకోవాలి. ఇంకా శౌర్య, రామలక్ష్మి విషయానికొచ్చేస్తే, శౌర్యకి పాస్ట్ ఉందని మాత్రం మనకి హింట్ ఇచ్చినట్టు అర్థమైంది. రఘురామ్, రామలక్ష్మి ఇద్దరు కలిసి శౌర్యని కలవడానికైతే వెళ్తారు. కిషోర్ గారు ఆద్యకి కనిపిస్తారా? లేకపోతే చారు మళ్ళీ కిడ్నాప్ చేసి ఆద్యని ఏడిపిస్తుందా అనేది తెలీదు. మళ్ళీ కిషోర్ గనుక చారుకి దొరికితే మాత్రం ఇకపై ఆద్య కిషోర్‌ని పట్టుకోవడం అనేది అసంభవం అనమాట. సో, ఎలాగైనా కిషోర్ గారు ఆద్యని కలుసుకోవాలని మనమందరం కోరుకుందాం. అలాగే చారుకి కూడా ఫుల్ స్టాప్ పెట్టేయాలని అనుకుందాం. అంత అందంగా ఉన్న చారుని విలన్‌గా చూపిస్తారు.